శ్రీకాళహస్తి తర్వాత తిరుపతి. ఏంటి పేర్లు చదువుతున్నా అనుకుంటున్నారా? ఇది కొడాలి వెంకటేశ్వరరావు కంటిన్యూస్‌గా దైవ దర్శనంలో మునిగి తేలుతున్న విశేషం. లాస్ట్ 2 రోజుల నుంచి కొడాలి వెంకటేశ్వరరావు దైవ భక్తిలోను, దైవ దర్శనాల్లోనూ మునిగి తేలుతున్నాడు. మొన్నటికి మొన్న రాజధాని అమరావతి అని చెప్పి బల్లగుద్ది ఆంధ్రప్రదేశ్ బలమేంటో విన్నారు ప్రతి ఒక్కళ్ళు. కేవలం కూటమి ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ స్వరం ఇది అని చెప్పి గట్టిగా వినిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలాగో ఫ్యూచర్ లేదని కొడాలి వెంకటేశ్వరరావు అంటాడు ఖచ్చితంగా అర్థమైపోతుంది. దీనికి వేరేగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కాకుండా అరాచకాలు, అన్యాయాలు చేసిన వాళ్ళందరికీ ఇక నుంచి గడ్డు కాలం మొదలవుతుంది. మొన్నటి తర్వాత నుంచి గేట్స్ ఓపెన్ అవుతున్నాయని చాలామంది సోషల్ మీడియాలో రూమర్స్ కింద రాస్తున్నారు. దాంట్లో హిట్ లిస్ట్‌లో తీసుకుంటే గనక కొడాలి వెంకటేశ్వరరావు ఫస్ట్ పేరు వస్తుంది. అసలు కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఫస్ట్ అరెస్ట్ అవ్వాల్సింది కొడాలి వెంకటేశ్వరరావు. ఎవరో కాదు, వల్లభనేని వంశీ కూడా కాదు అసలు యాక్చువల్‌గా. కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ జరిగితే చూడాలనుంది అని చెప్పి న్యూట్రల్స్ అవనండి, టీడీపీ సానుభూతి పరులు అవనండి, ఎట్ ద సేమ్ టైం వైకాపాలో ఉన్న కొంతమంది మహిళలు కూడా ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అనుకున్నాళ్ళు. ఇదంతా కాకుండా పాలిటిక్స్‌కి సంబంధమే లేదు మాకు, మేము పొలిటికలీ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాళ్ళకు కూడా కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ కావాలని కోరుకున్నారు.